పట్టించుకోకుండా ఈరోజు నాకు నోటీస్ ఇచ్చినప్పుడు కోవూరు నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తిగా కావచ్చు, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, ఏ విధంగా అయితే మీరు స్పందించారో నేను ఆశించేది భవిష్యత్తులో మన చిన్న కార్యకర్తకి, చిన్నపాటి కార్యకర్తకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడన్నా నష్టం జరిగినా, కష్టం వాటిల్లినా వెంటనే మనం ఇదే స్థాయిలో స్పందించడం మొదలు పెడితే పోలీసు వ్యవస్థ అనేటువంటిది నిజాన్ని గ్రహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనేటువంటిది అర్థం చేసుకుంటే ఎవరి జోలికి వచ్చేటువంటిది. కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో పోలీసులు మనల్ని కాపాడరు. పోలీసులు ఎంతసేపటికి మన మీద కేసులు పెట్టడానికి సమయం ఇచ్చిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి సమయం ఇచ్చిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పోస్టింగుల కోసం ఈరోజు గతంలో చూస్తే పోస్టింగ్ కావాలంటే బాగా కష్టపడి పనిచేశాడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాడు, క్రైమ్ రేట్ తగ్గించాడు, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా మెయింటైన్ చేశాడు అని అంటే ఆ అధికారికి మంచి పేరుండేది, ఆ అధికారికి ప్రమోషన్ వచ్చేది. ఇప్పుడు అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంతమందిని కొట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంతమందిని జైల్లో పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఎంతమందికి జైలుకు పంపించారంటే దానిని బట్టి మీ ప్రమోషను మీకు ప్రభుత్వం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పరపతి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కాకి బట్టలు వేసుకున్నటువంటి మీరు ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేయండి, శాంతి భద్రతలు కాపాడాలనేటువంటి ఆలోచన చేయండి. మీరు ఏ రోజైతే వక్ర మార్గం పట్టారో, ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఈ రోజు నేను చెప్పినట్టుగా 3-4 నాయకులంపై స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికే నోటీసులు ఇచ్చేటువంటి ఆ పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేయడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే ఈరోజు అన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తున్నాయి. శాంతి భద్రతలను పట్టించుకోకుండా మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలనేటువంటి దానికే పరిమితమయ్యారు కాబట్టే ఈ సమస్యలు వస్తున్నాయి. నేను మరలా చెప్తున్నా, ఈరోజు మీకు ఆదేశాలు ఇచ్చేటువంటి పెద్దలు ఎవరు ఉండరు, రేపు కనపడరు. ఒక 3 నెలల తర్వాత ముసుగేసుకుని వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఉంటారా, బెంగళూరులో ఉంటారా, అసలు ఈ రాష్ట్రం వదిలే వెళ్తారా, ఈ దేశం వదిలే వెళ్ళిపోతారా కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నోటీసులు ఇచ్చి మాతో మాట్లాడి చేసేటువంటి అధికారులు మాత్రం ఉంటారు. పాపం వాళ్ళంత దూరం పైన చేయరు. మీ దగ్గర అంత డబ్బు ఉండదు. ఒకవేళ మీరు సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదన్నా కొద్దిపాటుతున్నా కూడా అది అంత దూరం ఉండదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో, అటువంటి పరిస్థితుల్లో రేపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటిది నోటీసులు ఇచ్చేటువంటి అధికారులు. కాబట్టి నోటీసులు ఇవ్వాలన్నా, కేసులు కట్టాలన్నా, ఎఫ్ఐఆర్లు చేయాలన్నా పైవాళ్ళు చెప్పారు, పైవాళ్ళు చెప్తే మేము చేసామని అనకుండా కింద స్థాయిలో కూడా ఆలోచన చేయండి. కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. నా మీద 7 పీటీ వారెంట్లు వేశారు. ఈరోజు రాంబాబు మీద పీటీ వారెంట్లు వేస్తున్నారు. అరెస్ట్ చేయడం, పీటీ వారెంట్లు వేయడం. ఈ రాష్ట్రంలో అరాచకం తప్ప, అవినీతి తప్ప, అక్రమాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది మచ్చుకైనా కనిపించలేదు. కాబట్టి నేను కానీ, నా బిడ్డ కానీ, మా అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడతాం. మీరు చేసేటువంటి అఘాయిత్యాలు, మీరు చేసేటువంటి అన్యాయాలు, మీరు చేసేటువంటి అక్రమాల మీద మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరలా చెప్తున్నాం, మీరు ఎన్ని విధాల మమ్మల్ని భయపెట్టాలని చూసినా, బెదిరింపులకు గురి చేయాలనేటువంటి ఆలోచన చేసినా మా లక్ష్యం మారదు. మా లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ నెల్లూరు జిల్లాలో అండగా ఉండడం, మమ్మల్ని మేము కాపాడుకోవడం, మాకు సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకి భరోసానిచ్చి అండగా నిలవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పాపం